కష్టాల నుంచి ప్రజలను రక్షించేందుకే బీఆర్ఎస్, సహజ వనరులు దక్కేందుకే పోరాటమన్న కేసీఆర్. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మోడీ పాలన, ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న సీఎంలు. జగిత్యాల మాస్టర్ ప్లాన్పై ఆగని నిరసనలు, రద్దు కోసం 2 గ్రామ పంచాయతీల తీర్మానం. నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ దందా, కోళ్ల ఫారాలు, మిల్లులకు తరలిస్తున్న డీలర్లు. వరంగల్ వాసులను భయపెడుతున్న కోతులు, ఏటా లక్షలు ఖర్చు చేసినా కనిపించని ఫలితం. దేశంలో మార్పుకు ఖమ్మం బహిరంగ సభ నిదర్శనమన్నారు సీఎం కేసీఆర్. కష్టాల నుంచి ప్రజల్ని రక్షించేందుకు బీఆర్ఎస్ పుట్టిందన్నారు. సహజ సిద్ధమైన వనరులను ప్రజలకు దక్కేలా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. ఖమ్మం బహిరంగ సభలో కేంద్రం తీరుపై విమర్శలు దాడి చేశారు సీఎం. దేశంలో లక్షల కోట్ల ఆస్తి ఏమవుతోందని ప్రశ్నించారు. రాష్ట్రాల మధ్య తగువులు పెట్టి కేంద్రం చోద్యం చూస్తోందని విమర్శించారు. ఇంత సువిశాల దేశం, 139 కోట్ల జనాభా, కరువులు చూసినాం, కటకాలు చూసినాం, వరదలు చూస్తున్నాం. ఏది ఒకటి కూడా వద్దా మన ముఖానికి? మనం నోసుకోలేదా? మంచినీళ్ళకి బాధపడన్నా? నేను ఒక్కటే ప్రశ్న ఈ దేశాన్ని అడుగుతా ఉన్నా ఈ ఖమ్మం సభ ద్వారా. ఈ నీళ్లన్నీ అయిన పరిపాలన వచ్చి నదుల నీళ్లు భూమి మీదకి మళ్ళీ ప్రజల దాహం, పొలాల దాహాన్ని తీర్చానా? మనం సన్నాసులాగా ఇట్లే ఉండన్నా? దయచేసి దేశం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ప్రశ్నించడానికి, ఈ చైతన్యం తేవడానికి, దీన్ని సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్ అని మనం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా 600 సరే, తెలంగాణ ఉద్యమం లాంటి భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం వచ్చైనా సరే, ప్రభుత్వాల మెడలు వంచి సహజ సిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతి సంపద ఇప్పటిదాకా ప్రజలు వంచబడ్డారు. ఇది భూమి మీదకి రావాలి, దానికోసం పోరాటం జరగాలి. లేకపోతే మనం ముందుకు పోలేం. ఒక బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అరువులు చాచన్నా? తన్నీరు సినిమా వచ్చినా కూడా మనకు దాన్ని చూసి కూడా సిగ్గురాదా? ఇంకా దీనిలో లొడా రాజకీయాలు మాట్లాడడం, గంటలు ఉపన్యాసాలు చెప్పడం, ఇదేనా భారతదేశం? సహజ సిద్ధంగా ఉన్న ప్రజల ఆస్తి ప్రజల పాలు కావడానికి అనవసరంగా పెడుతున్న కష్టాలను ఈ భారత జాతిని విముక్తి చేయడం కోసం పుట్టిందే బీఆర్ఎస్. వేరే ఉద్దేశం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ దేశంలో అందుబాటులో ఉన్న కరెంటు 4,10,000 మెగావాట్లు. దేశం ఏ రోజు కూడా 2,10,000 మెగావాట్లకు మించి వాడలే. దేశం అంతా కూడా ఇవాళ కరెంటు కోతలు. అన్ని రాష్ట్రాలలో ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ప్రతిపాదించేది మనకుండేనా? తెలంగాణలో 7 ఏళ్ల కింద మన గతేముండే? సుమారు 11 నుంచి 14 లక్షల కోట్లు ఎన్పీఏల పేరు మీద పెట్టుబడిదారులకు దోషిపెట్టినారు. మొత్తం భారతదేశం అంతా మన తెలంగాణలో ఇస్తున్నట్టుగా ఉచిత కరెంటు ఇచ్చి తీరాలి. దానికి అయ్యే ఖర్చు కేవలం 1,45,000 కోట్లు మాత్రమే. తెలంగాణ రైతు బంధు లాంటి స్కీమ్ భారతదేశ వ్యాప్తంగా అమలు చేయాలన్నదే బీఆర్ఎస్ నినాదం, బీఆర్ఎస్ డిమాండ్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రస్తుతం బీజేపీ చెప్పేసి నీతి, ఏదైనా కొంచెం నష్టం వస్తే దాన్ని సమాజాన్ని నెత్తిన రుద్దాలి, ధరలు పెంచాలి, అడ్డగోలుగా సామాన్య ప్రజల మీద ట్యాక్స్లు వేయాలి. సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ఇది నేడు బీజేపీ అవలంబించే దుర్మార్గమైనటువంటి పెట్టుబడిదారీ దోపిడీదారుల యొక్క ప్రభుత్వం. ఎవరి కోసం వివక్ష అనుభవించాలి? ఎన్నేళ్ళు అనుభవించాలి? అందుకే పుట్టింది తెలంగాణలో దళిత బంధు పథకం. ఖచ్చితంగా అంబేద్కర్ గారి బాటలో, కన్సీరామ్ గారు చూపించిన బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలి. భారత దళిత జాతికి నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ దళిత బంధు పథకాన్ని సంవత్సరానికి 25 లక్షల కుటుంబాల చొప్పున భారతదేశమంతా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు చేయకపోతే మేం చేసి చూపెడతామనుకుంటే మనవి చేస్తా ఉన్నా. మహిళల పాత్ర అన్ని రంగాల్లోకి ఆహ్వానించినరో ఆ దేశాలు చాలా బాగుపడ్డాయి. మన దగ్గర ఎంత తెలివి ఉన్నా నువ్వు వంటింట్లోనే ఉండాలి, మేము మాత్రం బలాదూరు తిరుగుతాం అనే పద్ధతిలో మన దేశం ఉంది. ఈ లింగ వివక్ష పోవాలి. మహిళల యొక్క పాత్రను అన్ని రంగాలలో పెంపొందించాలి. ఆ విధంగా మహిళలకు 35% చట్టసభల్లో రిజర్వేషన్ కూడా బీఆర్ఎస్ ప్రతిపాదిస్తూ ఉంది. ఆ విధంగా ముందుకోవాలని మనవి చేస్తా ఉన్నా. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నమ్ముతా అంటున్న మోడీ గారు, నేను మొన్ననే చెప్పిన, కొత్తగూడెంలో చెప్పిన, ఇంకో సభలో చెప్పిన, పర్వాలేదు నీ చేతుల అధికారం ఉన్నది, అమ్మేయి, విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల పోనీయం, మళ్ళీ తీసుకొని పబ్లిక్ సెక్టర్లో పెడతాం. ఇది మా వాగ్దానం అని కూడా చెప్తా ఉన్నాం. మిషన్ భగీరథతోని మనం ధూపదీర్చుకున్నాం. ఇప్పుడే చెప్పినారు అరవింద్ కేజ్రీవాల్ గారు. వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మంచినీళ్ళు కూడా ఇయ్యరాదా కేంద్ర ప్రభుత్వానికి?
ఇంత పెద్ద ప్రధానమంత్రి ఇంత పొడుగు ఇంత దొడ్డు అని చెప్తే మంచినీళ్ళు ఇచ్చే శాత కాదా? 5 ఏళ్ల లోపు మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, విపక్షాల ప్రభుత్వాన్ని మిషన్ భగీరథ లాగానే ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లాబెట్టి శుద్ధమైన మంచినీటి జలాలు దేశవ్యాప్తంగా అందించేదే బీఆర్ఎస్ పాలసీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అగ్నిపథ్ను కూడా రద్దు చేస్తాం తప్పకుండా. సైన్యంలో జరిగే నియామకాలు ఒక పద్ధతి ఉండాలి, సైన్యానికి ఒక సిస్టమ్ ఉండాలి. దానిలో కూడా ఏలు పెట్టి తెలివి తక్కువ విధానంతో అగ్నిపథ్ అనే పేరు పెట్టినారు. దాన్ని కూడా రేపు విపక్షాల ప్రభుత్వం రద్దు చేసి తీరుతుంది ఖచ్చితంగా. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాత పద్ధతులనే కొనసాగిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. సిపిఐ, సిపిఎం లాంటి క్రియాశీల ప్రగతిశీల పార్టీలతో భారతదేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది. బ్రహ్మాండంగా ముందుకు పురోగమిస్తాం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జరుగుతుంది. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే స్లోగన్తో ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. తద్వారా 8 సంవత్సరాల నుంచి దేశంలో పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ద్వారా రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని అంతా, దేశంలో ఉండే రైతాంగాన్ని అంతా ఆదుకుని రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని వారు చెప్పడం జరిగింది. చంద్రశేఖరరావు గారి యొక్క ఉపన్యాసాలు, మాటలను చూస్తుంటే నిజంగానే వీరు నరేంద్ర మోడీ గారితో రాజకీయ వైరం ఉన్నది, తప్పకుండా రాజకీయ కార్యాచరణతో ముందుకొస్తారని కొద్దిమంది కన్నా విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసిండు. కానీ మీడియా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా, వారు జాతీయ పార్టీ నమోదైన తర్వాతనే గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో, ఉత్తరప్రదేశ్లో కూడా బై ఎలక్షన్స్ జరిగినాయి. నిజంగానే నరేంద్ర మోడీ గారిని ఓడించాలన్న ఆలోచన చంద్రశేఖరరావు గారికి ఉంటే గుజరాత్ ఎన్నికలలో జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు? రెండవది, ఈరోజు వేదిక మీద ఉన్న అఖిలేష్ యాదవ్ పార్టీ, ములాయం సింగ్ గారు పెద్దలు చనిపోతే డింపుల్ యాదవ్ గారు, అఖిలేష్ యాదవ్ గారు సతీమణి ఉప ఎన్నికలలో పోటీ చేస్తే ఎందుకు ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించి సమాజ్వాదీ పార్టీని గెలిపించమని చెప్పి చంద్రశేఖరరావు గారు ప్రచారం చేయలేదు? ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 15 సంవత్సరాల నుంచి పట్టు బిగించి ఉన్న భారతీయ జనతా పార్టీని ఓడించడం ద్వారా తన వ్యాపార భాగస్వామి అయిన కేజ్రీవాల్ను, ఆప్ పార్టీని గెలిపించమని ఎందుకు ప్రచారం చేయలేదు? మీకు అందరికీ తెలుసు, కేజ్రీవాల్ పార్టీ, కేసీఆర్ పార్టీ ఢిల్లీలో జరిగిన లిక్కర్ దందాలో భాగస్వాములు. కేసీఆర్ గారు ఇచ్చిన ఎన్నికల నిధులతోనే పంజాబ్ ఎన్నికలు, గోవా ఎన్నికలను కేజ్రీవాల్ గారు నిర్వహించిండ్రన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇద్దరు వ్యాపార భాగస్వాములు రాజకీయాలలో ఒకరికి ఒకరు ఎందుకు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు మద్దతు ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా చంద్రశేఖరరావు గారిని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఈరోజు వేదిక మీద సిపిఐకి సంబంధించిన నాయకులు డి రాజా గారు, సిపిఎంకు సంబంధించిన కేరళ ముఖ్యమంత్రి గారు, ఆప్ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ గారు, భగవంత్ మాన్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులు, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ యూపీ మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ చంద్రశేఖరరావు గారి ప్రసంగాన్ని పూర్తిగా చూసిన, నేను నిశితంగా గమనించిన, నిజంగానే విధానపరమైన లోపాలు ఎక్కడైనా ఉంటే దేశ విస్తృత ప్రయోజనాలకు లాభం చేకూరే విధంగా ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు ఒక బృహత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తారేమని చివరి పదం వరకు నిశితంగా గమనించడం జరిగింది. ఆ మాటలలో ఈ దేశంలో ఆకలి, తాగడానికి నీళ్లు లేకపోవడం, వ్యవసాయ పొలాలకు సాగునీరు అందకపోవడం, రైతులకు ఉచిత కరెంటు లేకపోవడం, ఆకలితో జనాలు చచ్చిపోవడానికి కారణం కాంగ్రెస్, బీజేపీ అని చెప్పి 2 పార్టీలను నిందించే ప్రయత్నం చేసిండు.
నరేంద్ర మోడీ బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా అని చెప్పుకుంటున్న చంద్రశేఖరరావు గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసిండు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నేను వారిని అడుగుతున్నా. చంద్రశేఖరరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఇన్ని టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి, లేకపోతే ఇంత బొగ్గు గనులు, అపారమైన గనులు నిక్షేపాలు ఉన్నాయి, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు అని మాట్లాడుతున్నాడు. చంద్రశేఖరరావు గారు మరి ఏ రకమైన బాధతో ఆత్మన్యూన్యతతో బాధపడుతున్నాడో నాకైతే తెలియదు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు దేశ జనాభా 33 కోట్లు. ఆనాడు ఆహార ధాన్యాల ఉత్పత్తి 50 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆకలితో జనాలు అలమటిస్తుంటే, ఆకలి కేకలతో జనాలు చస్తుంటే, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోటి పాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే మన రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులేసి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసిండు. ఆనాడు బాక్రానంగల్ డ్యామ్ దాదాపుగా 250 టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ ప్రాజెక్టును పూర్తి చేసిండ్రు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 245 టీఎంసీల నీటి నిల్వను పూర్తి చేసిండ్రు. దాదాపుగా 1 కోటి ఎకరాల పైగా భూములకు నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టినరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 1965లో శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించడం ద్వారా 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టులు కట్టడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టును బహుళార్థక సాధక ప్రాజెక్టు కింద నీలం సంజీవరెడ్డి గారి పేరు మీద పెట్టి 1350 కోట్ల రూపాయలతోని 1690 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. కేవలం 150 కోట్ల రూపాయలతోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టడం జరిగింది. 880 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడమే కాకుండా 245 టీఎంసీల నీటి సామర్థ్యంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. ఈ దేశంలో మారుమూల పల్లెల నుంచి మొదలు పెడితే తండాలలో, గూడాలలో, అటవీ ప్రాంతాలలో ఉన్న దళితులు, ఆదివాసీలు, గిరిజనుల కోసము గ్రామాన విద్యుత్తీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. 1,05,000 గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ విద్యుత్తు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న పల్లెలకు కూడా రవాణా సౌకర్యం వేసి రోడ్లు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. 1,00,000 పైగా గ్రామాలకు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. మారుమూల ప్రాంతాల్లో ప్రతి పేదవాడు చదువుకోవడానికి విద్యను పేదలకు దగ్గరికి చేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పేదల కోసం విద్యలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా, వాళ్ళ సమస్యల మీద తమ గళాన్ని తామే వినిపించుకునే విధంగా చట్టసభలల్లో, శాసనసభలో, పార్లమెంటులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా రాజ్యాధికారాన్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థలలో మహిళలకు 50% రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థలలో బీసీలకు 33% రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్పెషల్ ఎకనామిక్ జోన్లతో పాటు అన్ని, అంటే బిహెచ్ఎల్ లాంటి, భారత్ డైనమిక్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పారిశ్రామిక రంగాల విస్తరణ కోసం వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి లక్షలాది మంది, కోట్లాది మంది ఎస్సీ ఎస్టీ చదువుకున్న వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ గారు అమ్ముతున్నారని చెప్పిన విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని ఆనాడు కొట్లాడితే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిండ్రు.
ఈరోజు ఎల్ఐసి కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, ఈ ప్రాజెక్టులను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో దేశ పటిష్ట కోసం, భద్రత కోసం నిర్మించిన ఎన్నో కర్మాగారాలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు అమ్ముకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు అమ్ముకుంటున్నారని మాట్లాడుతున్న చంద్రశేఖరరావు గారు, నరేంద్ర మోడీ గారు అమ్మకానికి పెట్టిన సంస్థల్ని ప్రారంభించింది ఎవరు, ఈరోజు ప్రజలకు అందుబాటులకు అంకితం చేసింది ఎవరు అనేది చంద్రశేఖరరావు గారు చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతుంది. ఈరోజు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని పిఎస్యులు, నవరత్నాలు అనే వాటిని అన్నిటిని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందా లేదా? ఇవాళ పిఎస్యులను నరేంద్ర మోడీ గారు తెగ నమ్ముకుంటుంటే పార్లమెంటులో ఆయనకు అనుకూలంగా నిన్ను గెలిపించిన ఎంపీలను మోడీకి మద్దతు ఇచ్చింది మీరు కాదా? 8 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారితో అంటగాగి అన్ని దుర్మార్గాల భాగస్వామిగా నువ్వు ఉండి ఈరోజు నరేంద్ర మోడీ దుర్మార్గుడని ప్రజలు గుర్తించిన సందర్భంలో నువ్వు రూపు మార్చి, రంగు మార్చి, పార్టీ పేరు మార్చి తప్పించుకోవాలని చూస్తున్నావు. నీ ఆలోచన ప్రజలకు అర్థం అవుతలేదు అనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ చంద్రశేఖరరావు గారు ప్రసంగం మొత్తం చూసిన ప్రధానంగా వారు 2 అంశాల చుట్టూతో తిప్పిండు. ఒకటి ప్రాజెక్టుల రీడిజైనింగు, రెండవది మిషన్ భగీరథ, మూడవది పవర్ ప్రాజెక్టుల నిర్మాణం గురించి, నాలుగవది రాజకీయంగా ఆయన పార్టీ యొక్క విస్తరణ గురించి. మొదటి 2 సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే తెర మీద ఆయన కనిపించలే, మెగా కృష్ణారెడ్డే కనిపించాడు. ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 4 లక్షల కోట్ల టెండర్లు పిలిస్తే 3 లక్షల కోట్లు ఆ సంస్థకు కట్టబెట్టి దాదాపుగా 15-20% 50-60 వేల కోట్ల రూపాయల కమిషన్లు చంద్రశేఖరరావు గారు తీసుకున్నాడు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను సూటిగా సవాలు విసురుతున్నా. ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మేము ప్రారంభించిందని 38,000 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తే 1,40,000 కోట్ల రూపాయలకు నువ్వు పెంచినవు. కానీ ఆయకట్టు ఏమైనా పెరిగిందా? అదనంగా 1 ఎకరాకైనా నీళ్ళు ఇచ్చినవా? నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందామా అని నేను అడుగుతున్నా. 50,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిన అంటున్నావు కదా, ప్రతి ఇంటికి నల్లా ఇచ్చిన అంటున్నావు కదా. నేను సూటిగా సవాలు విసురుతున్నా. గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలకి ఇవాళ నీళ్లు రావడం లేదు. గజ్వేల్ నియోజకవర్గంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు. మేము నిరూపిస్తాము. ఒకవేళ మేము నిరూపించలేకపోతే మీరు ఈ విధించే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చంద్రశేఖరరావు గారు చెప్తుండ్రు కదా. 1 కోటి ఎకరాలకు కాలువల ద్వారా నువ్వు నీళ్ళే ఇచ్చుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 17,80,000 పంపు సెట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 8 సంవత్సరాలలో 8 లక్షల పంపు సెట్లు పెరిగి ఇలా తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల పంపు సెట్లు ఈరోజు రైతులు ఉపయోగిస్తున్నారు. కాలువల ద్వారా 1 కోటి ఎకరాలకు నువ్వు నీళ్ళు ఇచ్చిందే నిజమైతే పంపులు, మోటార్ల ద్వారా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు? 24 గంటల ఉచిత కరెంట్ ఎందుకని నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖరరావు గారిని. ప్రతి రైతుకు 24 గంటల ఉచిత కరెంటు నువ్వు ఇస్తున్నా అని చెబితే 25 లక్షల పంపు సెట్ల ద్వారా వ్యవసాయ పొలాలకు సాగునీరు అందినప్పుడు కాలువల ద్వారా నువ్వు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధమా కాదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతుంది. ఏదో ఒకటి నిజం. ప్రాజెక్టులు కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే పంపులు, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు అక్కర్లేదు. ఒకవేళ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్ల ద్వారా 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తే నువ్వు ప్రాజెక్టులు కట్టలేదు. ఈ రెండిట్లలో ఏది నిజము? ఈ రెండింటి మీద నిజ నిర్ధారణ కమిటీకి మీరు ఒప్పుకుంటారా? నేను చెప్పిన లెక్కలలో ఏమైనా తేడా ఉంటే నువ్వు ఏ శిక్ష విధించినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి చంద్రశేఖరరావు గారికి సూటిగా సవాల్ విసురుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితోటి హరిత విప్లవం తీసుకొచ్చి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారు? సమాజానికి ఆధునిక దేవాలయాలు ప్రాజెక్టులు అని చెప్పిండు.
ఆ రోజు గుళ్ళు గోపురాల నిర్మాణం మీద చర్చలు జరిగినప్పుడు ఈ భారతదేశ సమాజానికి ఆధునిక దేవాలయాలు సాగునీటి ప్రాజెక్టులు అని చెప్పిన మహానుభావుడు, ఒక విజ్డమ్ ఉన్న లీడర్. కమ్యూనిజం లెనినిజం ఎట్లనో నెహ్రూయిజం ద్వారా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక శక్తివంతమైన దేశంగా, ఒక ఐడియాలజికల్ కంట్రీగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా చంద్రశేఖరరావు గారు అడుగుతున్నా. శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం జరిగితే యుద్ధంలో ఓడించి బంగ్లాదేశ్ను విభజించి ఉక్కు పాదంతో పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని తొక్కేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాదా? అలాంటి కాంగ్రెస్ పార్టీని చంద్రశేఖరరావు గారు ఈరోజు దూషిస్తున్నాడు, మోడీతో పాటు మమ్మల్నిగా దోషిగా చూపిస్తున్నాడు అంటే మోడీని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్న మాట నిజం కాదా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని బీజేపీని దొందే అంటావు చంద్రశేఖరరావు? నువ్వు దొంగవు కాదా? నీ నీతి, నీ జాతి, నీ బుద్ధి, నీ వంకర ఆలోచన, నీ స్వార్థం ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరని మీరు అనుకుంటున్నారా? 1947 నుంచి 2014 వరకు ఉన్న ప్రధానమంత్రులు అందరూ కలిసి 56 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే 67 సంవత్సరాలల్లా 8 సంవత్సరాలల్లా, పాత్రికేయ మిత్రులారా మీరు వినాలి, 8 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారు 100 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి నెల 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ దేశాన్ని నడుపుతున్నాడు. 67 సంవత్సరాలలో ఉన్న ప్రధానమంత్రులు అందరూ కలిసి చేసిన అప్పు 56 లక్షల కోట్లయితే ఒక్క నరేంద్ర మోడీ 8 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒకే ఒక్కడు 100 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. అట్లాంటి పరిపాలన వైఫల్యం చెందిన భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ పక్కన కాంగ్రెస్ పార్టీ పేరు కానీ కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గుడువో, నీ మనసులో ఎంత కుత్సితం ఉందో, నువ్వు ఎవరికి లొంగిపోయి మాటలు మాట్లాడుతున్నావో. ఇద్దరు ఒకటే అంటే ఇంక ఇంతకు మించిన మార్గమే లేదా? ఇక వాడో వీడో ఎవడో గుడ్డిలో మెల్ల ఉంటే ఉండని తీ కదా, మోడీ కాకపోతే బోడిగాడు ఉండని ఏం పోయేది ఉందని ప్రజలు అనుకోవడానికి చంద్రశేఖరరావు గారు ఒక వాతావరణాన్ని సృష్టిస్తుండు. సభకు ముందు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలతో కలిసి ఖమ్మంలో కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. కలెక్టరేట్ భవనం రిబ్బన్ కేజ్రీవాల్ కట్ చేశారు. మెడికల్ కాలేజీ శంకుస్థాపన శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్టార్ట్ చేశారు. సభకు ముందు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలతో కలిసి ఖమ్మంలో కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. కలెక్టరేట్ భవనం రిబ్బన్ కేజ్రీవాల్ కట్ చేశారు. మెడికల్ కాలేజీ శంకుస్థాపన శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్టార్ట్ చేశారు.
కేసీఆర్ అసమర్థత వల్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేకపోవడం సర్కార్ వైఫల్యానికి నిదర్శనమన్నారు. కేసీఆర్కు పేదల కష్టాలు పట్టవన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు దీక్షకు మద్దతు తెలిపారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి భూ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లనే వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ వీళ్ళందరికీ సమస్యలు ఉంటే గా సోమేష్ కుమార్ బిస్కెట్ల చాయ్ గురించి వడిచిపెట్టు సారు. పంజాబ్ లో రైతులు చచ్చిపోతే పైసలు ఇచ్చేస్తా ఉన్నాడు. ఇక్కడ రావాలంట. హర్యానాలో రైతులు చచ్చిపోతే నేను అక్కడ రైతులను తప్పు కొడతలే, కానీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఈ తెలంగాణ సమస్యలు ఉన్నాయి ఇవి వదిలిపెట్టి హర్యానా రైతులకు చనిపోయిన వాళ్ళకి ఇస్తా ఉంటాడా? పోయి చచ్చిండు, చెక్కులు పాస్ కాలేదట. అట్లా కూడా తెలంగాణ సిగ్గువాయ్. ఏం చెప్తాం? కిలోల బంగారం యాదగిరిగుట్ట నేను దేవునికి వ్యతిరేకం కాదు, నేను కూడా మంత్రం గిద్దరం చదువుతా, దేవుని చదువుతా. కానీ కిలోల బంగారం తీసుకొని దేవునికి ఇస్తున్నాడు. మరి మా పరిస్థితి ఏంది? మా మెడల మంగళసూత్రం కూడా బంగారం లేదంటే అది మాట్లాడాడు. అంటే ముఖ్యమంత్రి ఆలోచన వేరు, ఈ తెలంగాణ వేరు. ఇంతకుముందు అవ్వన్నట్టుగా ఇక మొత్తం దోపకం అంతా దేశం మీద వరాలట. వెనకడికి ఊర్లలో తుపాకీ రావనేసి మా వెనక కోటలుండే 7 కోటలుండే రకరకాలు చెప్పినప్పుడు ఇప్పుడు కనబడుతుందా? ఎందుకంటే వాళ్ళకి బంద్ అయిపోయారు. నాకంటే ఎప్పటివరకు కేసీఆర్ దొరికింది. ఎవడు మేమేం పరిగెత్తున్నారు? కేసీఆర్ కంటే ఎవరికి అంతకంటే తుపాకీ రావడం లేడుగా. తుపాకీ రావడం బాతాల పోషట్టు అంతకంటే వేరే వాడు లేడని ఇక వాళ్ళు బాతాల ఎంతో మందికి చూపును అందిస్తున్న వరంగల్ కంటి హాస్పిటల్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. అరకొర సిబ్బందితో సరైన వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారుస్తామన్న సీఎం కేసీఆర్ హామీని అమలు చేయాలంటున్నారు జనం. వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సమస్యలకు నిలయంగా మారింది. ఉమ్మడి వరంగల్తో పాటు 5 జిల్లాల నుంచి ఈ ఆసుపత్రికి రోజు 400 నుంచి 500 వరకు పేషెంట్స్ వస్తుంటారు. రోజుకు 35 నుంచి 45 మంది ఈ ఆసుపత్రిలో జాయిన్ అవుతూ ఉంటారు. రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్న కంటి ఆసుపత్రిలో డాక్టర్ల, పారామెడికల్ సిబ్బంది కొరతతో సరైన వైద్యం అందడం లేదంటున్నారు రోగులు. ఆసుపత్రిలో సరిపడా సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 92 పోస్టులకు 52 మంది పనిచేస్తున్నారు. 4 ప్రొఫెసర్ పోస్టులకు 2 ఖాళీగా ఉన్నాయి. 4 అసిస్టెంట్ ప్రొఫెసర్, 4 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 20 హెడ్ నర్సెస్, 12 NN4 పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులు అవసరం ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్ట్, హెల్త్ విజిటర్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. రిసెప్షనిస్టులు అస్సలు లేరు. స్వీపర్, క్లీనర్ పోస్టులు చాలా కాలం నుంచి భర్తీ చేయలేదంటున్నారు ఆసుపత్రి వర్గాలు. హాస్పిటల్ ఇది చాలా మంది వస్తారు కదా అండి, ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అని అంతే. స్టాఫ్ కూడా ఇంకొంతమంది ఉండాలి. ఎట్లా అంటే కొంచెం బిల్డింగ్ కూడా పాతగా అయిపోయింది కదా, కొంచెం చూసుకుంటే బాగుంటుంది. ఇమ్మీడియట్గా అంటే ఇక కొంచెం ఇబ్బంది పడకుండా చూసుకోవాలి పేషెంట్. ఇప్పటి వరకు అయితే ఎక్కడ జనం వచ్చినా ఎవరు వచ్చినా మంచిగానే చూస్తాను. ఇంకా కొంచెం డాక్టర్లు కూడా ఉండాలి, డాక్టర్ అమ్మలు కూడా ఉండాలి. మంచిగానే ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్ని ఇంకా ఉండాలి. డాక్టర్లు ఉండాలి, ఇంకా డాక్టర్ అమ్మలు ఉండాలి. నేను కూడా చేయించుకున్నా, నాకు మంచిగానే ఉన్నది. ఈ ఆడికి 7 రోజులు నేను దీపావళి కాంచి తిరగంగా మధ్యలో నాకు పాన మంచిగా లేకపోతే 4 రోజులు రాకపోతే మళ్ళీ వస్తే మళ్ళీ డేట్ పెట్టిళ్ళు. మంచిగానే చేస్తాను, కానీ ఇంకా డాక్టర్లు ఉండాలి, ఇంకా డాక్టర్ అమ్మలు ఉండాలి. 1990లో వరంగల్తో పాటు ఏర్పాటైన కర్నూలు, విశాఖ ఆసుపత్రులు సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రులుగా అభివృద్ధి చెందాయి. ఈ ఆసుపత్రి అభివృద్ధికి నోచుకోలేదు. 150 పడకలకు పెంచి ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు కాలేదు. ఆసుపత్రి భవనం పాతది కావడంతో పెచ్చులు ఊడిపోతున్నాయంటున్నారు. సిబ్బంది కొరత, బిల్డింగ్ పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ గిరిధర్. చుట్టూ చెట్టు చేమలలో కూడా మంచి వాతావరణం కనబడుతుంది, లోపల మాత్రం ఎలాంటి వాతావరణం లేదు. ఏంటంటే ఇంతకుముందుగా ఒక 3-4 ఇయర్స్ ముందు ఇక్కడ కొన్ని ఆపరేషన్స్ కూడా వికటించాయి. వృద్ధులకు ఇక్కడ ఎప్పటికీ కంటి హాస్పిటల్ అని చెప్పినట్టే కానీ కొన్ని ఆపరేషన్ చేస్తే కూడా వికటించలేని లేని పరిస్థితి. ఇలా రోగులకు వస్తే అసలు రోగులకు వీళ్ళే ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు ఆటోలో పంపించాలి ఛార్జ్ ఇచ్చి, ఎందుకంటే గవర్నమెంట్ అలా రూల్ ఉంది. కానీ ఇప్పటిదాకా చేసిన పరిస్థితి లేదు. ఈ దవాఖాన సుమారు 60-70 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి. ఈరోజు కంటి చూపు మీద బాగా చెప్తాను, కంటి వెలుగు అని చెప్పుకుంటాను. మరి కంటి వెలుగు అని చెప్పే క్రమంలో ఈ కంటి దవాఖాన మంచి చేసే పరిస్థితి లేదు. మీరు చూడండి వరంగల్ కొడుతుంది. హాస్పిటల్లో వైద్య సిబ్బందితో పాటు వైద్య పరికరాలు, మందులు, నిధుల కొరత తీవ్రంగా ఉంది.
75 పడకల సామర్థ్యం ఉన్న హాస్పిటల్లో 125 మందికి పైగా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో 4 యూనిట్లు ఉన్నా సరిపడా డాక్టర్లు లేరు. గ్లాకోమా, రెటినా యూనిట్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్స్ అంటే ఎవరైతే డాక్టర్ సిస్టర్ హెల్ప్ చేస్తారో ఆ 3 పోస్టులు, అసలు 6 పోస్టులు ఉండాలి. 3 ఉన్నాయి మా హాస్పిటల్లో, 1 వేకెంట్ ఉన్నది. క్లాస్ 4 కొన్ని 1-2 పోస్టులు అక్కడక్కడ ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ. లాస్ట్ ఇయర్ 2022లో 60,000 మంది, అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 57,000. యూజువల్లీ 60,000 దాటుతుంది, కానీ ఆ థర్డ్ వేవ్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లో ఉండటం వల్ల కొద్దిగా తక్కువ ఉన్నది. ఈవెన్ లాస్ట్ ఇది యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ ఆల్ ఓవర్ ద స్టేట్ అండ్ కంట్రీ కూడా ఉన్నది అనుకో. నోవేర్ ఇన్ అంటే ఆల్ టెంపరీ ఎంప్లాయీస్తోని ఇంకోటి 4 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇప్పుడు 4 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పనిచేస్తున్నారు. రీజనల్ కంటి ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా అభివృద్ధి చేయాలంటున్నారు వరంగల్ వాసులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ దందా నడుస్తోంది. పేదలకు అందాల్సిన బియ్యం కోళ్ల ఫారాలు, మిల్లులకు చేరుతున్నాయి. బియ్యం అక్రమ రవాణాలో అధికారుల పాత్ర ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ షాపుల్లో పేదలకు ఇవ్వాల్సిన పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్ డీలర్లతో పాటు కొంతమంది లబ్ధిదారులు ఇందులో భాగస్వాములుగా ఉంటున్నారు. లబ్ధిదారులకు కిలోకు 9 రూపాయలు ఇచ్చి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు డీలర్లు. ఈ అక్రమ దందాకు ఉన్నతాధికారుల అండదండలున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల బియ్యం ఇంటికి చేరకముందే ఎక్కువ రేటు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. పల్లెల్లో సైకిళ్లు, బైక్స్, ఆటోలో తిరుగుతూ బియ్యానికి బదులుగా పంచదార, వంట నూనె ప్యాకెట్లనిచ్చి కొనుగోలు చేస్తున్నారు. బియ్యం రవాణాపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలొస్తున్నాయి. బియ్యం అక్రమ రవాణా చేసేవారిపై కేసులు పెడుతున్నామంటున్నారు అధికారులు. 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు 119 మందిపై కేసులు నమోదు చేసి 3,209 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు జేసీ భాస్కర్రావు. బోర్డర్లలో సరైన నిఘా లేకపోవడం వల్లే బియ్యం అక్రమ రవాణా జరుగుతుందంటున్నారు. పోలీసు సహకారంతో ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి వాటిని ఆపడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ప్రజల్లో కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇంతకుముందు యాక్చువల్గా ఈ పీడిఎస్ చౌక ధరల దుకాణం డీలర్ దగ్గర జరిగేది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఐరిష్తోని ఈ బియ్యం ఇస్తున్నాం కాబట్టి కార్డు హోల్డరు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వస్తేనే ఇస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. బయటకు వచ్చిన తర్వాత బీడ్లు బయట బ్లాక్ ఈ ఊళ్ళో ఎవరికి అమ్ముతున్నారో తెలియట్లేదు. మన దగ్గర జరుగుతున్న మాట యథార్థం. వాటిని కట్టడి చేయడం కోసం టీమ్స్ కూడా ఫామ్ చేస్తున్నాం. పోలీస్ సహకారంతో దాన్ని కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం. దొరికిన వాటి మీద కూడా 100% ఫైన్లు వేస్తున్నాం. బియ్యం అక్రమ రవాణా చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. డిజిటల్ సేవలకు ఆమడ దూరంలో ఉంది జగిత్యాల జిల్లాకు చెందిన తుర్తి గ్రామం. సెల్ సిగ్నల్స్ లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్ చేయాలంటే 5 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుందంటున్నారు జనం. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో తుర్తి గ్రామం ఉంది. వేమ్లవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ రావు దత్తత తీసుకున్న ఈ గ్రామంలో 1100 మంది జనాభా ఉంది. చుట్టూ ఉన్న అన్ని గ్రామాలలో సెల్ టవర్లు, మొబైల్ నెట్వర్క్ సిగ్నల్ ఉన్నాయి. కానీ ఈ గ్రామంలో ఇప్పటి వరకు నెట్వర్క్ సేవలు అందుబాటులోకి రాలేదు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది సిగ్నల్ ద్వారా. ఇలా ఒక అబ్బాయి పెళ్లి చూపులకు ఊరికి పోతే మీ ఊరికి సిగ్నల్ లేదు, మా అమ్మాయికి ఏదైనా జరిగితే మేము ఫోన్ చేసి మాట్లాడదామన్నా కానీ మాట్లాడే అసౌకర్యం ఉన్నది. సో దయచేసి మీకు మేము పిల్లని ఇవ్వమని చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో మేము ఎదుర్కొంటున్నాం. ఇట్లాంటి బాధలను అనుభవిస్తూ మేము ఇట్లాంటి గ్రామాల్లో బతుకుతున్నాం. మా తల్లిదండ్రులు ఎంతోమంది పని రీత్యా విదేశాలకు వెళ్తే విదేశాల్లో అక్కడ నుండి ఫోన్ చేసి మాట్లాడి మంచి చెడు తెలుసుకుందామన్నా కానీ ఇక్కడ సిగ్నల్ లేని పరిస్థితి. మెయిన్గా పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ చాలా ఇబ్బంది అయింది మొన్న కరోనా టైంలో. ఆ కరోనా టైంలో ఎట్లుంటుంది అనేది చాలా పిల్లలు కూడా చాలా చదువు విషయంలో చాలా వెనుకబడిపోయినారు. ప్రధానంగా మనకు మంత్లీ వచ్చే రేషన్ బియ్యం కోసం పక్క ఊరైనటువంటి అంబార్పేట గ్రామానికి వెళ్ళాలి. అది 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముసలి వాళ్ళు ఉన్నారు, ఆలీలు ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోజులలో మనకు ఇంటర్నెట్ అనేది ఎంత ముఖ్యం అనేది అందరికీ తెలుసు.
కరోనా సమయంలో డాక్టర్లకు, అంబులెన్స్కు ఫోన్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డామంటున్నారు గ్రామస్తులు. స్కూల్ పిల్లలు డిజిటల్ క్లాసులు వినడానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబర్పేట గ్రామ శివారులోకి వెళ్లి వినాల్సి వచ్చేదని చెబుతున్నారు. ఈ ప్రాంతం నుంచి చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్లారు. వారితో మాట్లాడాలంటే సిగ్నల్ లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. గ్రామంలో సెల్ ఫోన్ సిగ్నల్ లేక రేషన్ షాప్ అంబర్పేట్ గ్రామంలో ఏర్పాటు చేశారు. దీంతో రేషన్ కోసం 5 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోందంటున్నారు జనం. అలాగే చదువుకోవడానికి కూడా మాకు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఆన్లైన్ క్లాస్ జరిగినప్పుడు కరోనా ఉన్నప్పుడు అయితే చాలా ఇబ్బందిగా ఉండే. ఇప్పుడు కూడా సిగ్నల్ ఉండలేదు కరెక్ట్గా. పిల్లలు చదువుకోవాలంటే ఆన్లైన్ క్లాసులు అయితే మా ఊరికి రావు. బయటకు పోయి చేసుడు ఉంటుంది. చదువు గురించి కష్టమే, దేని గురించి అయినా కష్టమే. బాగుంది మా ఊళ్ళో. ఎన్నడూ ఈ ఊరు బాగా ఇప్పుడు గింతే ఉంటుంది. ఎంతమంది వచ్చి మాట్లాడినా కానీ మా ఊరికి అయితే సిగ్నల్ వస్తలేదు. అసలు నెట్వర్క్ అనేది ఉండదు ఈ ఊర్లో. ఇటువంటి పరిస్థితులు ఏ విలేజ్లో లేదనుకుంటా నాకు తెలిసి. ఇంత మోడర్న్ భారతదేశంలో ఏ గ్రామం కూడా లేకపోయి ఉండొచ్చు. మరి తొర్తి గ్రామం నెట్వర్క్ లేకుండా కొద్ది సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి రాజకీయ నాయకులు శక్తులు వస్తున్నారు, పోతున్నారు, ఎన్నో అవాంఛనీయ విషయాలు చెప్తున్నారు, పోతున్నారు. కానీ ఈరోజు వరకు మనకు నెట్వర్క్ రాదు. వచ్చినా ఒకవేళ వేసినా వైఫై కనెక్షన్లు వేసినా అవి కొద్ది రోజుల వరకే టెంపరీగానే నడుస్తున్నాయి, కానీ పర్మనెంట్గా అయితే ఏముండట్లేదు. గతంలో BSNL టవర్ ఏర్పాటు చేసిన అధికారుల నిర్లక్ష్యంతో నెట్వర్క్ లేకుండా పోయిందంటున్నారు జనం. కొన్ని సంవత్సరాలుగా సెల్ కంపెనీల అధికారులు, నాయకులను కలిసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా తుర్తి గ్రామంలో నేను గెలిచి 4 సంవత్సరాలుగా నేను ట్రై చేస్తూనే ఉన్నా, తిరుగుతూనే ఉన్నా, ఇబ్బంది పడుతున్నా. కానీ ఇప్పటికీ మన అధికారులు దీని గ్రామంని, మారుమూల గ్రామాన్ని ఎవరు పట్టించుకోలేరు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలా తెలంగాణ స్టేట్లో ఎంతో మార్పు అయింది. ఇలా ఇలాంటి మార్పు మా గ్రామంలో కూడా కావాలని మేము కోరుకుంటూ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాను. తప్పనిసరి మా గ్రామంలో సెల్ టవర్ వేయించాల్సిందిగా కోరుకుంటున్నాను. మా విలేజ్లో టవర్ లేనందున బాగా ఇబ్బందులు అవుతున్నాయి. వృద్ధులకైనా వికలాంగులకైనా అన్నిటికీ సెల్ టవర్ లేక బాగా ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా గర్భిణీలు ఉన్నా అలా డెలివరీకి తీసుకెళ్ళినా మస్తు ఇక టవర్లు లేక ఎవరికి ఫోన్లు పోక బాగా ఇబ్బంది అవుతుంది. కావున మా విలేజ్కి ఎలాగైనా టవర్ ఇవ్వగలరని మా విలేజ్ తరపు నుంచి కోరుకుంటున్నాం. గ్రామంలో సెల్ ఫోన్ నెట్వర్క్ పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నియంతృత్వంతో, అవినీతితో, అక్రమాలతో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పరిపాలన చేసినటువంటి వ్యక్తి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు అంతరాత్మ ఉందట, అంతరాత్మ తొలిచేస్తుందట దేశాన్ని చూస్తే. అది కల్వకుంట్ల కుటుంబం కోసమే అంతరాత్మ తప్ప బయట వాళ్ళకి ఆయనకు అంతరాత్మ లేదు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు నా కొడుకు ఏ రకంగా ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ నా చేతులకెళ్ళి తెలంగాణ ప్రభుత్వం పోవద్దు, అధికారం చేజారకూడదు అని ఆలోచనే తప్ప ఆయన అంతరాత్మలో మరొకటి ఉండదు. తొమ్మిదేళ్లుగా నేను ప్రజలకు మోసం చేస్తూ అయినా ఈరోజు అంతరాత్మ బాధపడుతుంది. దేశం ఆయనను పిలుస్తుందట. నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, ఢిల్లీకి రా అని దేశం పిలుస్తుందట ఆయనకు. అన్ని రకాలుగా మేక్ ఇన్ ఇండియా, జోక్ ఇన్ ఇండియా అయిందంట. కేసీఆర్ గారు, మీరు ఒక ముఖ్యమంత్రి. నేను మొన్న కూడా చెప్పాను, మీరు దేశాన్ని మాత్రం అవమానం చేయకండి. రాజకీయంగా భారతీయ జనతా పార్టీని విమర్శించండి, కానీ దేశాన్ని మాత్రం ఇప్పుడు విమర్శించకూడదు, మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఆయనకు అలవాటైపోయింది దేశాన్ని విమర్శించడం, దేశ సైనికులను అవమానించడం, దేశ సమగ్రతను అవమానించడం, దేశాన్ని పాకిస్తాన్తో పోల్చడం, దేశాన్ని శ్రీలంకతో పోల్చడం, చైనాతో పోల్చడం, భారత సైనికులను చైనా సైనికులతో పోల్చడం, భారత సైనికులను పాకిస్తాన్ సైనికులతో పోల్చడం. ఇది పూర్తిగా కల్వకుంట్ల కుటుంబానికి అలవాటైంది.
ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు తెలంగాణలో అనేక పరిశ్రమలు వచ్చాయి. దేశవ్యాప్తంగా అనేక రంగాలలో ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది. ఒక కోవిడ్ చూసుకుంటే కోవిడ్ రంగంలో అనేక రకాలుగా N95 మాస్కుల నుంచి PPE కిట్ల నుంచి ఆక్సిజన్ వెంటిలేటర్స్ నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ నుంచి ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి కోవిడ్ వ్యాక్సిన్ వరకు భారత ప్రభుత్వము ఇండిజియస్ను సొంతంగా మన కాళ్ళ మీద మనం తయారు చేసుకొని మనం పరిశోధన చేసి మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత సకాలంలో వ్యాక్సిన్ తయారు చేసుకొని దేశ ప్రజల ప్రాణాలు కాపాడుకుంటుంటే మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అయిందండి. రెండు 2014లో పరిస్థితి ఏ రకంగా ఉండింది, ఈరోజు ఏ రకంగా ఉందో ఆలోచించాలి. ఎక్స్పోర్ట్స్ వాణిజ్య రంగంలో $320 బిలియన్ ఉండేది, ఈరోజు $450 బిలియన్ పెరిగింది. సర్వీస్ సెక్టార్లో $170 బిలియన్ ఉండేది, ఈరోజు $250 బిలియన్ భారతం నుంచి పెరిగింది. అంటే ఇది మేక్ ఇన్ ఇండియా కాదా? అంతెందుకు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పెట్టాం. ఈరోజు విద్యుత్తు పూర్తి స్థాయిలో దేశంలో అనేక రాష్ట్రాలలో అందుబాటులో తీసుకొచ్చాము. కోతలు ఉండేది, ఏ రాష్ట్రంలో చూసినా విద్యుత్ కోతలు ఉండేది. ఈరోజు అనేక రకాలుగా విద్యుత్ ఉత్పత్తిని భారతదేశంలో పెంచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. డిఫెన్స్ రంగంలో రెండు 2014లో 900 కోట్లుంటే ఎగుమతులు, ఈరోజు ఆల్మోస్ట్ 15,000 కోట్ల, 900 నుంచి 15,000 కోట్లకు ఈరోజు ఎగుమతులు పెరిగాయి. 71 దేశాలకు డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఎగుమతులు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు వందే భారత రైళ్లు ఈరోజు 100 ట్రైన్లు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. మొన్ననే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వందే భారత్ మన సొంత టెక్నాలజీ, సొంతంగా పరిశ్రమలు తయారు చేసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలతో ఉన్నటువంటి రైళ్లతో పోటీ పడే విధంగా అద్భుతమైనటువంటి మేక్ ఇన్ ఇండియాతో మనం తయారు చేసుకున్నాం. HAL హెలికాప్టర్లు ఈరోజు వారు జోక్ ఇన్ ఇండియా అంటున్నారు. ఏ విషయంలో జోక్ ఇన్ ఇండియా చెప్పాలి? మీరు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని హామీ ఇచ్చారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచిన తర్వాత మాట్లాడండి మీరు ప్రైవేటైజేషన్ విషయంలో. మీరు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కడతామని చెప్పారు 2014లో, మేము ఎప్పుడు హామీ ఇవ్వలేదు. కానీ వారు చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పెట్టడం లేదు. నేను 2014లో గెలిస్తే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పారు. 4 సంవత్సరాలుగా వస్తుంది. ఎందుకు ప్రారంభించలేదు మీరు? ఫామ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటామంటున్నారు. ఎస్, ఫామ్ ఆయిల్ దిగుమతి సంవత్సరానికి 1,00,000 కోట్ల విలువైనటువంటి ఫామ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. దాన్ని తగ్గించాలనేదే భారత ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఈరోజు 12,000 కోట్ల రూపాయలతోటి భారత ప్రభుత్వం ఈ పామ్ ఆయిల్ యొక్క ప్రొడక్షన్ పెంచడం కోసం
ఈరోజు రైతులకు ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నాము, కంపెనీలకు పిఎల్ఐ స్కీమ్ కింద ప్రోత్సహిస్తూ ఉన్నాము. అనేక రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెంచుతూ ఉన్నాం. జల వివాదాలు పరిష్కారం చేయలేదు. మీటింగ్లకు దుమ్మా కొట్టేది ఆయన. మీటింగ్లు పెడితే రారు, చర్చలకు రారు, సమస్య పరిష్కారం కావాలనే చిత్తశుద్ధి మీకు ఉండదు. మీరు ఒకరికొరకు దావతలు ఇచ్చుకుంటారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోరు, దావతలకు మాత్రమే కూర్చుంటారు. ఎందుకు మీరు ఇద్దరు కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు? ఎల్ఐసి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఆయన ఇంకో చెప్పాడు, టెలికమ్యూనికేషన్ సెక్టర్ను ప్రైవేటైజేషన్ చేస్తున్నాం. ప్రైవేటైజేషన్ ఆల్రెడీ అయిపోయింది. కానీ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థను మేము ఎట్టి పరిస్థితుల్లో ఇటీవలనే దానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను మళ్ళీ నిలబెడుతున్నాం తప్ప మేము ప్రైవేటైజేషన్ చేయాలనుకోలేదు. ఎయిర్ ఇండియా ప్రతి నెల 800 కోట్ల రూపాయలు నష్టం వస్తూ ఉంది. ఈరోజు అందరికీ ఆమోదయోగ్యంగా ఎయిర్ ఇండియాను ఈరోజు టాటా కంపెనీకి ఇచ్చాము. ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో అక్కడికే ఇచ్చాము. ఈరోజు ఉద్యోగస్తులు కానీ భారత సమాజం కానీ అందరూ కూడా దానికి ఈరోజు ఆమోద ముద్ర వేశారు. ఈరోజు నష్టపోతే పరిశ్రమలు నరేంద్ర మోడీ గారి ఇంటి నుంచి కట్టరు, భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్ నుంచి కట్టరు, ప్రజల నుంచే నష్టం జరుగుతుంది. ప్రజల జేబుల నుంచే తీసుకోవాలి, ప్రజలకే నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడడం కోసము, ఉద్యోగస్తులకు నష్టం జరగకుండా చూడడం కోసము ఎయిర్ ఇండియాను టాటా కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఉద్యోగస్తులందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారు, ధైర్యంగా నిద్రపోతూ ఉన్నారు. ఎయిర్ ఇండియా నష్టపోయింది మీ కాలంలో. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు, మీ మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నష్టపోయింది. మేము వచ్చినాక నష్టపోలే, అంతకుముందే నష్టపోయింది. ఆ రోజు రాత్రికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగస్తుడు, ఎయిర్ ఇండియాలో పనిచేసిన ఉద్యోగస్తుడు బాధతో భయంతో పడుకునేవాడు ఇంట్లో, నా ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందని. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ధైర్యంగా గుండె మీద చేయి వేసుకొని నిద్రపోతూ ఉన్నారు. ఆ రకమైనటువంటి ధైర్యాన్ని ఈరోజు భారత ప్రభుత్వం కల్పించింది. ఈరోజు రైతాంగం గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్యలు ఏమాత్రం తగ్గలేదు. ఈరోజు వారు చెప్తా ఉన్నారు, దేశం అధోగతి పాలవుతుంది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఎవరి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందో ఏ నెల కూడా మీరు 1వ తేదీ లేకపోతే 31వ తేదీ జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది. ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉంది మీ ప్రభుత్వం. 5 లక్షలకు 10 లక్షలకు కాంట్రాక్టర్లు అయితే పనిచేశారో ధర్నాలు చేస్తున్న పరిస్థితి తెలంగాణలో. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలే. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. దళిత బంధు ఇస్తామని ఇవ్వలేదు. గిరిజన బంధు ఇస్తామని ఇవ్వలేదు. మీ తెలంగాణ, మీ నాయకత్వంలో తెలంగాణ ఈరోజు నష్టాల్లో ఉంది. ఈరోజు కేసీఆర్ గారి మాటలు చూస్తూ ఉంటే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు హామీలు ఇస్తుంటారు అక్కడక్కడ.
మేము వస్తే అది చేస్తాం, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటారు, మేము ఈ యొక్క లండన్ చేస్తాం. ఆయన కూడా చెప్పాడు. ఎందుకు ఆయన కూడా చెప్పాడు, నేను లండన్ చేస్తా, వరంగల్ను, హైదరాబాద్ను ఇస్తాంబుల్ చేస్తా, లేకపోతే కరీంనగర్ను న్యూయార్క్ చేస్తా. చాలా రకాల హామీలు ఇచ్చారు మీరు. ఎక్కడ పోయినా మీ హామీలన్నీ అడుగుతా ఉన్నాను. టైం గంటలకు వెళ్ళి ఆ నీళ్ళు తాగొచ్చు, అసెంబ్లీ ముందు రోడ్డు మీద నిలబడి దువ్వుకోవచ్చు, మెరిసే రోడ్లు వేస్తా. అయ్యా పాత బస్తీలో చూడండి, మా అంబర్పేటలో చూడండి, సికింద్రాబాద్లో చూడండి, సనత్ నగర్లో చూడండి, కూకట్పల్లి రోడ్డు చూడండి, మల్కాజ్గిరిలో రోడ్డు చూడండి, ఎల్బీ నగర్లో రోడ్డు చూడండి. మెయిన్ రోడ్లు కాదు, ఒక్కసారి మెయిన్ రోడ్డు దిగి చూడండి మీరు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నదో. హాస్టల్ల పరిస్థితులు ఈరోజు చనిపోతున్నారు పిల్లలు కలుషిత ఆహారం తిని, రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు హాస్టళ్లలో. ఏ హాస్టల్లో పిల్లలు కూడా సంతోషంగా లేరు. ఏం చెప్పారు, నా మన్మడు ఏ అన్నం తింటాడో అదే అన్నం హాస్టల్ పిల్లలకి ఎడతానని చెప్పాడు. మరొక నెల రోజులు మీకు మన్మని హాస్టల్ ఉండమని చెప్పండి, గవర్నమెంట్ హాస్టల్. పరిపాలన ఏంటో తెలుస్తుంది. రెండేళ్లలో వెలుగుల జిలుగుల భారతం చేస్తాడు ఆయన. ఆ వెలుగేందో జిలిగేందో ఈరోజు తెలుస్తున్నది. ఫామ్ హౌస్లో వెలుగున్నది, ప్రగతి భవన్లో వెలుగున్నది, ప్రజల హృదయాలలో వెలుగు లేదు. బాధగా ఉన్నది. కేసీఆర్కి ఎందుకు ఓటేశామా, ఈ కుటుంబాన్ని ఎందుకు మా నెత్తిన పెట్టుకున్నామా అని భయపడతా ఉన్నారు. తొమ్మిదేళ్లలో పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా మీ కుటుంబానికి బానిసలుగా, తెలంగాణ అంతా కూడా మీకు రాసిచ్చినట్టు, జీపీఏ చేసినట్టు, తెలంగాణ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి ఎక్కడికక్కడ భూములు దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, గ్రానైట్ దోచుకుంటున్నారు, సున్నపు రాళ్లను దోచుకుంటున్నారు, లిక్కరు మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఈరోజు నీతులు చెప్తున్నారు మాకు. 9 ఏళ్ళు అవుతుంది ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకుండా నీతివంతంగా పనిచేస్తూ ఉన్న నరేంద్ర మోడీ గారు. ఒక్కరోజు సెలవు తీసుకోలేదు 9 సంవత్సరాల్లో. సింగిల్ డే. మీరు ఎన్ని రోజులు ఫామ్ హౌస్లో ఉంటారో తెలియదు, ఎన్ని రోజులు ప్రగతి భవన్లో ఉంటారో తెలియదు. ఒక్కరోజు సెక్రటరీ రానటువంటి వ్యక్తివి. మీ గురించి నేతలు నేర్చుకోవాలన్నా, మీ పరిపాలన ఈరోజు దేశానికి కావాలన్నా, 5 సంవత్సరాలు మహిళా మంత్రి అయినటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి నువ్వు ఈరోజు మీ నుంచి మేము నీతులు నేర్చుకోవాలట. గ్రామ పంచాయతీలకు గురించి మాట్లాడారు ఆయన. 9 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనరేగా ద్వారా రోడ్లు, కేంద్ర ప్రభుత్వం 15th కమిషన్ ఆదేశాల మేరకు ఇస్తున్నటువంటి నిధుల ద్వారా పారిశుద్ధ కార్మికుల జీతాలు ఈరోజు ఇస్తున్నారు. కాబట్టే గ్రామ పంచాయతీలో కొద్దిగా గొప్ప వెలుగు కనిపిస్తున్నది. కేంద్రం ఇచ్చిన డబ్బులు ఇటీవల మీరు కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కనీసం సర్పంచులకు తెలకుండా దారి మళ్లించిన చరిత్ర దేశంలో ఎవరిదైనా ఉంది అంటే అది కల్వకుంట్ల కుటుంబాందే. సహజ సంపద మోడీ గారు దోచుకుంటున్నారట. అవును, ఆయన ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, లిక్కర్ బిజినెస్లు చేస్తున్నాడు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నాడు, పెద్ద పెద్ద పత్రికలు పెట్టాడు, పెద్ద పెద్ద టీవీలు పెట్టాడు. వందల వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. సహజ సంపద మోడీ గారు దోచుకుంటున్నారు. ఎవరైనా తెలంగాణ సంపద దోచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కల్వకుంట్ల కుటుంబం. మీరు దోచుకున్నారు, అన్ని రకాలుగా దోచుకుంటున్నారు. ఇంకా తెలంగాణలో దోచుకునేది సరిపోదని చెప్పి దేశంలో దోచుకుంటామని ముందుకు వస్తూ ఉన్నారు.